అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 18వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వల్ల వారికి ఎటువంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారం కోసం ఎటువంటి పరిహారం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి అయితే గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే గురువుగారు జ్యోతిష్యం చెప్పబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం అయితే లభిస్తుంది. ఒక్కసారి అయితే గురువుగారిని సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో అందమైన మనసును కలిగి ఉంటారు. అలాగే అందరితో ప్రేమగా కూడా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఏదేమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటుగా అయితే మాట్లాడే మనస్తత్వం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరికి శత్రువులు అనేటువంటి వారు కూడా చాలా అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చారు, ఎన్నో బాధలను పడ్డారు, ఎటువంటి పని చేసినా నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో డబ్బు సమస్య బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ కూడా ఉంటారు. అయితే వీరికి రేపటి రోజున ఒక మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. రేపటి రోజున మాత్రం వీరికి శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల చాలా అనుకూలంగా ఉంది కనుక స్వామివారి యొక్క అనుగ్రహం కూడా వీరికి ఎంతో మెండుగా అయితే లభిస్తుంది. దీనివల్ల మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. దీనివల్ల మీకు ఊహించినటువంటి ఒక అదృష్టం కూడా మిమ్మల్ని వరించబోతుంది. ఎటువంటి పని చేసినా మంచి లాభాలను అయితే మీరు అందుకోబోతారు. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సిరి సంపదలు ఎంతో పెరుగుతాయి. అప్పుల బాధలు పూర్తిగా వెళ్ళిపోతాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోబోతాయి. ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి తప్పకుండా మీరు విజయాన్ని అయితే సాధించి తీరుతారు. జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. తెలివితేటలు, ధైర్యం అనేది అధికంగా ఉన్నా కూడా ఎటువంటి పని చేసినా చాలా తెలివితో చేస్తారు. ఎటువంటి సమస్య వచ్చినా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎటువంటి కష్టం వచ్చినా వీరికి ఎల్లవేళలా తోడుగా అయితే ఉంటారు. నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అయితే అసలు అందించరు. రేపటి రోజున వీరికి ఒక మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా మారబోతుంది. అంతేకాకుండా రేపటి రోజున వీరికి ఎంతో బాగా అయితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా, బాధలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఎటువంటి పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా సాగబోతున్నాయి. అదృష్టం అంతా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఎంతో సంపద అనేది అధికంగా మీకు రెట్టింపు అవ్వబోతుంది. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీరు చూసుకోబోతున్నారు. ఇక రేపటి రోజున ఒక దైవశక్తి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం వీరికి కలిసి రాబోతుంది. చేసే ప్రతి ఒక్క పనిలో కూడా విజయాన్ని సాధించుకొని తీరుతారు. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నది ఒక మీ యొక్క జీవితంగా ఉండబోతుంది. ఇంతకీ మరి ఆ దైవశక్తి ఎవరంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. విద్యార్థులకైతే మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించబోతున్నాయి. మంచి స్థాయికి చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా రాబోతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున వీరికి ఉండవని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా చాలా బాగా కలుసుబాటుగా ఉంటుంది. డబ్బు అధికంగా వరిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది రాబోతుంది. జీతాలు కూడా పెరుగుదల ఉంటాయి. నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అతి త్వరలోనే ఉద్యోగం అనేది వీరికి లభించబోతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని వీరు అందించబోతున్నారు. వీరు నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా అయితే ఉంటారు. ఎక్కువగా వీరు చాలా సరదాగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క పరిస్థితులు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండవు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటాయి. దానికోసం ఎల్లవేళలా వీరు కష్టపడుతూనే ఉంటారు. వీరికి టెన్షన్ అనేది కూడా చాలా అధికంగానే ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అందరికంటే కూడా చాలా గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరికి రేపటి రోజున ఒక దైవశక్తి ఒక అనుగ్రహం మెండుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ దైవశక్తి ఎవరంటే గనక సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వీరిపై చాలా మెండుగా ఉండబోతుంది.
రేపటి రోజున దానివల్ల వీరికి అఖండ అదృష్టం కూడా వరించబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మీ ఇంట్లోకి రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటుంది కనుక రేపటి రోజున మీ ఇంటిని అంతా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవడం ఎంతైనా ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కనుక మీరు చేసే పూజలో 2 పిండి దీపాలను కూడా వెలిగించండి. దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. మీ యొక్క కుటుంబంపై ఇక అనుకున్న కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయి. ఎన్నో అద్భుతాలు కూడా మీకు రేపటి రోజున మీ జీవితంలో జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఎప్పుడు మీరు చూడనటువంటి డబ్బును కూడా చూడబోతున్నారు. ఇంట్లో డబ్బులు ఎటువంటి లోటు అయితే ఉండదు. అఖండ ధనలాభం మీకు కలబోతుంది. ఇంట్లో ధనవర్షం కురవబోతుంది. అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యం అంతా కూడా ఎంతో చక్కబడుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. రేపటి రోజున వీరికి తులసి ఆకులను పూజలో పెట్టుకోవడం ఎంతైనా మంచిది. కొన్ని తులసి ఆకులను బీరువాలో కూడా పెట్టుకోండి. తులసి చెట్టు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపం కనుక రేపటి రోజున మీరు తులసి ఆకును మీ ఇంట్లో పెట్టుకోవడం ఎంతైనా అదృష్టం అయితే మీకు తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏటన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. విపరీతమైనటువంటి డబ్బు అనేది మీ ఇంటికి రాబోతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రేపటి రోజున మీరు వాటినైతే తర్వాత బయట పడేయవచ్చు తదుపరి రోజున. అలాగే తొందరపడేటువంటి నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. దానివల్ల మీకే నష్టం వాటిల్లే అవకాశాలు అధికంగా ఉన్నాయి కనుక ఎవరైనా సరే బాగా ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా మంచిది. మీరు మంచి లాభాలను తీసుకోవడానికి మంచి సంతానం అనేది కూడా రేపటి రోజున మీకు కళ్ళకి రాబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్ళకి త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది. వివాహ యోగం అనేది వీరికి దగ్గరలోనే ఉంది కనుక ఖచ్చితంగా మీరు శుభవార్తలు వినబోతున్నారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. అందులో ఇబ్బందులు వాటిల్లే అవకాశం కూడా ఉంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున నల్ల చీమలకు చక్కెర ఆహారంగా వేయండి. ఎందుకంటే లేదా ఆవులకు పండ్లు కూరగాయలు దానం చేయడము మీకు ఎంత పుణ్యఫలం అయితే లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా తొలగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులన్నీ కూడా సమసిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్న వారితో కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. మీరు ఎవరికి ఎటువంటి సలహాలు దయచేసి ఇవ్వద్దు. దానివల్ల మీకు నష్టం కలిగే అవకాశం అధికంగా ఉంది కనుక మీ యొక్క సంపాదన విషయానికి ఎవరికి చెప్పుకోవద్దు. దానివల్ల వారికి మీపై కుళ్ళు ఏర్పడుతుంది. మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు ఓర్వలేక ఉన్నారు కనుక జాగ్రత్త పడండి. ముఖ్యంగా రేపటి రోజున RNS అనే అక్షరాలు కల పేర్లు వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీరు తప్పకుండా మీకు వచ్చే అవకాశాలు ఇబ్బందులు అధికంగా ఉన్నాయి కనుక అదృష్టం అనేది రాకుండా పోతుంది. రేపటి రోజున వీరితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే కనుక రేపటి రోజున ఎంతైనా మంచిది. దానివల్ల మీరు లాభాలు కూడా చవిచూడబోతున్నారు. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున తప్పకుండా నీలం రంగు బట్టలు అయితే అసలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే తదుపరి రోజుల్లో మీరు ధరించడం ఎంతైనా మంచిది. దానివల్ల ఎటువంటి సమస్యలు మీకు వాటిల్లకుండా ఉంటాయి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ రంగు అనేది చెప్పుకోవచ్చు. అదృష్టపు రంగులు వచ్చేసి కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి రేపటి రోజున 4 అని చెప్పుకోవచ్చు. మీకు కలిసి వచ్చేటప్పుడు అదృష్ట సంఖ్యలు రేపటి రోజున మీ జీవితంలో కనబడుతున్నాయి. మీరైతే మీ యొక్క సమయాన్ని కూడా మీ దృష్టిని అంతా కూడా పని మీద అయితే ఉంచుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కూడా పొందబోతారు. అధికారులకు సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన భయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈశ్వరుని యొక్క దర్శనం మీకు ఎంతో మేలుగా చేస్తుంది. రేపటి రోజున అయితే ఎంతో ఏకాగ్రతతో పనులను నిర్వర్తించుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు అయితే మీ సొంతమవుతాయి. స్వతంత్ర నిర్ణయాలు అయితే తీసుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది. కొంతమంది ప్రవర్తన అయితే మిమ్మల్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా తప్పకుండా తగు నిర్ణయాలు అయితే మీరు తీసుకోవాలి. నవగ్రహ ఆరాధన మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. మీ తోటి విద్యార్థుల పట్ల మీ తోటి వ్యక్తుల పట్ల సహకారం కూడా మీకు లభిస్తుంది. ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఒక శుభవార్త మిమ్మల్ని ఎంతో ఆనందాన్ని అయితే మీకు ఆనందమయతంగా అయితే చేయబోతుంది. మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి తప్పకుండా గణపతి పూజను చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. రేపటి రోజున ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉండడం వల్ల మీకు ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.